అందరికీ నమస్కారం. నిన్నటి రోజున యువత పోరంటూ వైసీపీ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. నిజంగా సిగ్గుందా నేను అడుగుతున్నా. గాలిలో తిరిగే నాయకుడు గాలికి పుట్టి గాలికి పెరిగిన పార్టీలో గాలి మాటలు మాట్లాడుకుంటూ నిన్న అనంతపురం అర్బన్ లో యువత పోరు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అయినటువంటి కొగిటం విజయభాస్కర్ రెడ్డి గారు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చని మీడియా ముందు పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. ఒళ్ళు జాగ్రత్త, దగ్గర పెట్టుకొని మాట్లాడు. లోకేష్ గారి పేరు ఎత్తే స్థాయి నీది. లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. యువత పోరు ఏం చేశారయ్యా? 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీకు. మెగా డిఎస్సి ద్వారా యువతను మోసం చేసింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సి చేసింది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, సాక్షి క్యాలెండర్ ఇంటికి పంపించావు. నువ్వా ఇప్పుడు యువత పోరు పెట్టి జనాల్లోకి వెళ్తున్నావు? సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి బకాయిలు చెల్లించకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ బాబు గారు చెల్లించారు. సిగ్గుందా వైసీపీ పార్టీకి, కొగిటం విజయభాస్కర్ రెడ్డి గారికి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రోజు పరిపాలన ఎలా ఉందో కళ్ళు కాకులు పడిచాయా నీకు? సూపర్ 6 అనే పలకడానికి కూడా రావడం లేదే. ఏం మాట్లాడుతున్నావు కొగిటం విజయభాస్కర్ రెడ్డి? నువ్వు అధికారం అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలు రౌడీయిజం చేశారు, దౌర్జన్యాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది మీరు, జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. సిగ్గుందా? ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయా? నీకు మీ నాయకులకి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేశాడు. తల్లికి వందనం ద్వారా ఈ పిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి 10,000 కోట్లు ఒకటేసారి విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. ఇవన్నీ సూపర్ 6 లో భాగం కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు విజయభాస్కర్ రెడ్డి. ఎన్నాళ్ళయ్యా మీరు మీ పార్టీ నాయకులు జనాలని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ తిరుగుతుంటారు? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో, తెలుగు మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, దేహ శుద్ధి తప్పదు విజయభాస్కర్ రెడ్డి నీకు. ఖబర్దార్.